మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో జరిగిన ఏసీబీ సోదాల్లో 2 కోట్ల లిక్విడ్ క్యాష్ దొరకడం కలకలం సృష్టించింది. ఉదయం నుంచి మణికొండ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఏడీఈ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సిటీతో పాటు జిల్లాల్లోని అతని బంధువుల ఇళ్లలో రైడ్స్ కొనసాగుతున్నాయి. ఏడీఈ అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. అగ్రికల్చర్, ఫ్లాట్స్, భవనాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనతో పాటు బంధువుల ఇండ్లలో ఏకకాలంలో దాడులు చేసి పత్రాలు పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. విద్యుత్ శాఖలో కొత్త కనెక్షన్లు, అప్గ్రేడేషన్లు, లైన్ షిఫ్టింగ్ పనులకు టెక్నికల్ ఆమోదం ఇవ్వడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఏడీఈ అంబేద్కర్. ఈ క్రమంలో మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణమవుతున్నాయి. దీంతో వాటి అనుమతుల కోసం వచ్చిన వారి దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఏడీఈ అంబేద్కర్ వ్యవహారంపై ఏసీబీకి పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. గచ్చిబౌలి, టీఎన్జీఓ కాలనీలో వ్యక్తిగత ఆఫీస్తో పాటు కొండాపూర్లోని అంబేద్కర్ నివాసాల్లో దాడులు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఈ కేసులో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయన్నారు ఏసీబీ అధికారులు. బినామీ పేర్లపై ఆస్తులు ఉన్నాయన్నారు. వారు ఎవరు అనే కోణంలో సోదాలు సాగిస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు. ఈరోజు కరప్షన్ ఎలిగేషన్స్ అనేవి ఉన్న ఒక ఏడీఈ గారి పైన కేసు రిజిస్టర్ చేసి మేము దర్యాప్తు చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు వాళ్ళ ఇంట్లో హౌస్ సర్చెస్ చేస్తున్నాము. ఆయన పేరు ఎరుగు అంబేద్కర్ గారు. ఆయన ఏడీఈగా ఇబ్రాహీంబాగ్లో చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన కొద్దిమంది ఎవరైతే క్లోజ్ అసోసియేట్స్ ఉన్నారో ఈ యొక్క కరప్షన్ యాక్టివిటీస్లో భాగం పంచుకుంటూ ఎవరైతే ఆయనకి క్లోజ్ ఎయిడ్గా ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే సోదాలు నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతము ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 10 to 12 ప్లేసెస్లో సోదాలు అయితే జరుగుతున్నాయండి. రంగారెడ్డి డిస్టిక్లో ప్లస్ హైదరాబాద్ డిస్టిక్లో, తర్వాత నల్గొండ ఏరియాస్లో కూడా ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈయన ఉద్యోగంలో భాగంగా ఈయన చేయాల్సిన పనిని చేయడానికి చాలామంది నుంచి కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు స్వలాభం కోసము కొన్ని చేయకూడని పనులు చేస్తూ పర్మిషన్స్ ఇవ్వాల్సినవి కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిల్లో పర్మిషన్స్ అడ్డగోలుగా ఇవ్వడము అట్లాంటిది చేస్తూ కొంతమంది అధికారులతో పాటు కుమ్మక్కైపోయి ఈయన కొంచెం చాలా కోట్ల రూపాయలు వెనకేసినట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ సమాచారంలో భాగంగా మేము ఎంక్వైరీ చేసినప్పుడు దాదాపు ఒక 5 ఫ్లోరీడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక 3 ప్లాట్స్ అతని పేరు పైన ఉన్నాయి. తర్వాత ఒక 10 acres ల్యాండ్ పెన్పహాడ్ నల్గొండ ఏరియాలో ఉంది. ప్లస్ ఒక 1000 yards ఫామ్ ల్యాండ్ ఉంది. ఒక ఫ్లాట్ కొండాపూర్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు అయితే మాకు దర్యాప్తుల భాగంగా తెలవడం జరిగింది. ఇంకా దర్యాప్తులు కొనసాగు